అన్నకి సిస్టర్ అట్లా గిట్లా చేసిన అన్నయ్య మాకు. అరే సిస్టర్ గారన్నా లవర్ రాది నీ మెంటల్ గుద్దల లవర్ అయితే చెప్పాలి దొరకనప్పుడు మరి ఏం చేస్తారా బుల్లే మొత్తము దాన్ని వేసి దాన్ని ముద్దు పెడుతున్నాడు ఆయన అమర్రా పబ్లిక్ లో ఇజ్జత్ పోతుంది చూడంగానే. ఏ క్లాస్ నువ్వే క్లాస్ రా చెప్పరా అంటే ఇక డిగ్రీ అనుకో. నువ్వే క్లాస్ రా నేను చదువుతూ ముందు ఐ లవ్ యు చెప్పి చూడు పడితే లైన్ లో పడతాది. మన గట్టు అవుతారు బై ఆ కుర్చీని మార్చబెట్టి నేను మా పోరికి ఫోన్ చేసినారు. అప్పుడు ఫోన్ చేసి నేను బయటికి పోయినారా గప్చులు తింటారు కాదే. అరే అన్న మా ఇంటి పక్కన అన్న చూసిండ్రా అయితే దొరికినారు. అరే 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 గుద్దలం చేస్తుండ్రా, అరే బ్లాక్మెయిల్ చేస్తుండ్రా, అరే దమ్ దమ్ చేస్తుండ్రా, అరే అరే ఏదో ఒక ఐడియా చెప్పరా, అరే అరే దబ్బుని చెప్పరా, అరే గుద్దలం అన్న వచ్చినాక నేను ఏదో ఒకటి పంపిస్తాను టెన్షన్ పడకు. మేమునా చెప్పురా తమ్ముడు నాకు గుద్దలం అవుతుంది. ఇప్పుడు అన్న వచ్చినాక చెప్తాను నేను అన్న ఏదో కూడా చెప్పి పంపిస్తాను టెన్షన్ పడకు. ఇట్లా చెప్పు అన్నకి సిస్టర్ అట్లా గిట్లా చేసిన అన్నయ్య మాకు. అరే సిస్టర్ గారన్నా లవర్ రాది నీ మెంటల్ గుద్దల లవర్ అయితే చెప్పాలి దొరకనప్పుడు మరి ఏం చేస్తారా బుల్లే అమ్మ. అరే నేను సినిమా పోతే అన్న చూసిండ్రా ఎట్నో నేను చూడలే అన్నని. మా పోరి చూసింది. మీ ఇంట్లో చెప్తాను తర్వాత తీసుకునే తీరా. మా అన్న ఇంట్లో చెప్తున్నాను దెంగుతారు గట్టిగా. దెంగితే ఏం చేస్తారా మరి దెంగ పడాలి పడాలంటే ఏంద్రా చెప్పిన ఐడియా చెప్పరా. నాకు గుద్దలమ్మ అవుతుంది వచ్చినాక చెప్తాం అలా. నేను నా దగ్గర ఐడియా ఉంది. ఏమైనా అంటే మా అన్న రాగా నువ్వు పరానా ఉరకాలి నువ్వు ఉరుకుతారా దొరకవు. ఏదో కూడా చెప్పి అది మంచిగా రీసెంట్ బాయ్ ఏదో కూడా చెప్తుంది. నువ్వు టెన్షన్ పడకు అన్న వచ్చినాక చూసుకుందాం. అన్న ఈ లొకేషన్లో రమ్మన్నాడు. అయితే అన్న 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 వస్తుండే చూడు. ఏంద్రా నీ కథలేంద్రా పోయితోనే తిరుగుతున్నావురా అన్న నా లవర్ అన్న. అమ్మ బాబాయ్ నీ ఏజ్ ఎంతరా నీది? నా 16 అన్న 16. గింత తెలియవు నీకు లవర్ ఏ క్లాస్ రా నువ్వు? 8th అన్న. 8th అంటే మన పోరి బాగానే నీకన్నా డబ్బులు ఉంది అది బాగానే వాడేసినావు కదా దాన్ని. ఎట్నో అట్లా చేసిన దాన్ని. ఏమైనా కాలు పట్టుకున్నావా ఏళ్ళు పట్టుకున్నావరా దానికి? దాని కాలు పట్టుకోలేదు కన్ను కొట్టినా పడ్డది అది బాగానే పడ్డది ఏమరా ఆయనకి కాదురా. మరి గదంతో తిరిగితే నీ ఏజ్కు చదువుకోవాలి కనుక పోరితో తిరుగుడు గవన్నీ సినిమాలు తిరుగుడు కానీ మీ ఇంట్లో తెలిసి ఎట్లుంటారా గుద్దలా మీ వాళ్ళు ఏమన్నారా అంటారా? ఏం చేస్తాం నేను అంతా నాకు తెలియదురా భయ్. నేను చెప్తా మీ వాళ్ళు చూసిన ఫోటో కూడా దించిన మీ ఇద్దరు తిరిగింది. నేనైతే మీ వాళ్ళకి చూపిస్తా మీ అన్నగాని చూపిస్తా. మీ అన్నగానికే లవర్ లేదు మీ వాడు ఇంటర్ డిగ్రీ ఎంతరా ఇలా అన్న ఏమైందన్నా ఇప్పుడు ఒక పోరుతో తిరుగుతుండ్రా ఆడుంటాడు పోరుతో తిరుగుతుర్రా సినిమా ఒక్కొక్కరు చేతికొకరు బిస్కుట్రు పాప్కార్న్ పుసుకునే అన్న వచ్చిండు. అన్న రాంగని బండి అంత చిన్న వయసులో ఏంద్రా నీకు లవరు? మాకే లేదు ఒక లవరు. నీకు ఎందుకని అంటున్నావు లవర్ అని? మొడగూడుస్తావు ఇప్పటి నుంచి చదువుకోవాలి కానీ చెప్పరా సమాధానం. ఏం చేసామన్నా ఇక అందరు చేస్తురా నువ్వు చేసినవారా? మా దోస్తు వాళ్ళందరూ అరే ఏదో ఏదో పోరికి అరే లైన్ ఎదురా అంటే ఇక పడ్డది అది బొమ్మ ఊకన పడుతుంది. నాకు పడతలేరు గారు అయ్యా గుద్దలు అవ్వద్ది ఇంత నేను బాగానే పడ్డారు అమ్మ ఎజ్జేకర అవుతాడు. చెప్పుకోరా నాకు గుద్దలా నాకైతే తెలియదురా. నువ్వైతే నేనైతే చెప్తా. నాకైతే అస్సలకే నచ్చలే. మీ ఇద్దరు తిరిగింది అయితే అస్సలకే నచ్చలే. సరే మీకు కనీసం జర కనెక్షన్ అయినా ఓకే కానీ నీకు దానికి అస్సలకే సెట్ కాలే. ఈ పొరితో తిరుగుతారు గిత్త లేడు కానీ భూమి జనాలు లేడు కానీ అందరు చేస్తారు. ఆడ ఒకడేనా భయ ఆడొక్కడైతేంద్రా ఆడు మొత్తము దాన్ని వేసి దాన్ని ముద్దు పెడుతున్నాడు ఆయన అమర్రా పబ్లిక్ లో ఇజ్జత్ పోతుంది చూడంగానే. ఆడు ఇంకొబ్బరు తోలే ఏ ఊరు అని అడితే అందరూ చూస్తురా అని ఇక మా ఊరోడు అని చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది అని చెప్పుకునే చెప్పుకోరా ఆడిని సైలెంట్గా తీసుకొచ్చిరా. ఆడు కావాలని చేస్తున్నా కాదురా పబ్లిక్ లో కూడా అడ్డగోలు చేస్తున్నాడు.
తెలిసి ఎట్లుంటదిరా? అరే నువ్వు కూడా అట్లా బయటకు పోదురా, సినిమా టాకీస్ కాదురా, ఇక్కడ వేరే సైడ్ పోవాలి. పబ్బులకి అట్టడి ఏ మా పోరి సినిమా పోదాం అని గుద్దాం చేసింది. అయితే సీన్ చూడగా రాలే నీకు? సీన్ చూడగా రాలే? మనకేడ అవుతుంది. ఏం సినిమా మీరు ఇంతకి? ఏదో లవ్ స్టోరీ సినిమా పోయినా. లవ్ స్టోరీకా? ఏదో ఒకటి చేయాలి కుదరదా నువ్వు. పోనీ నెక్స్ట్ టైం మీరు రిపీట్ అయితే వాళ్ళు వేసేసి మే క్లాస్ నువ్వే క్లాస్ రా చెప్పరా క్లాస్ అంటే ఇక డిగ్రీ అనుకో. నువ్వే క్లాస్ రా నేను చదువుతూ అందరి ముందు ఐ లవ్ యు చెప్పి చూడు ఆమె పడితే లైన్లో పడతది. ఇవాళ చెప్తారా నువ్వేం చేసుకున్నా నాకు సంబంధం లేదు, నేను చెప్తాను. అన్నా ఏందన్నా మొత్తం గిట్ల వేసాం మా గ్యాంగ్ దింపాలన్నా. మీ గ్యాంగ్ తీస్తే భయపడతాను రా నేను. మరి కాదురా గ్యాంగ్కి ఏం సంబంధం? నువ్వు తప్పు చేసినావు, గ్యాంగ్ సంబంధం లేదు. మీ పురగాళ్ళు ఎవరు తిరుగుతలేడు, నువ్వు ఒక్కడివే 10 మందిని చూసినా. నీ ఏజ్ అయితే ఎవరు తిరుగుతలేడు. సరే పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళు ఎవరు వేసుకొని తిరుగుతున్నాడు. మరి నువ్వు మొత్తం వరస్ట్ గాను అయినా రోడ్డు మీద రోడ్డు మీద నువ్వు అడగన్నా నువ్వు మా ఉన్నట్టు అంటే నాకు బాగా అనిపిస్తుంది. నాటి రోడ్డు మీద ఇట్లా సంకలు వేసుకొని పోతూనే ఉంటారు నాయన దాన్ని. నీ అమ్మ ఎవర్రా ఈ లెక్క ఇంకోటి ఉంటాడా అనా? అదేరా ఇట్లా పట్టుకొని పోతుంది. ఇంకోటి ఉంటాడు నందుగాడు అంటాడు ఒకటి పోరాడు. అమ్మగా గిన్ని గుర్తుపట్టనారా? నేను రోజు చూస్తూనేనా ఈ అమ్మ నందుగాడు అంటే నాకు గా మాత్రం తెలియదు. ఈడ ఆడ కానీ ఆడా నువ్వేనా ఆరా నువ్వు ఈడేరా ఆడే ఒప్పుకుంటుండ్రా అంటే నువ్వు మళ్ళీ కథలు పడతావు. నేనే మొట్ట కొట్టుకో ఏం చెప్పుకో నా మొట్ట నేను మంచిగా తప్పిదా మొట్ట ఏం చెప్పుకో అని చెప్తా అంటున్నా. నువ్వే పరిష్కారం ఏం చేద్దామంటావురా చెప్పురా. నెక్స్ట్ టైం రిపీట్ కానీ. సరే నువ్వేమంటే ఏం చేద్దాంరా? ఇన్ని తప్పు చేసి నేను ఏం చేద్దాం చెప్పురా. ఈ ఒక్కసారి వదిలిపెట్టానా ఆడు పోరాడు అని తెలిసి తెలియక చేసి ఉండొచ్చు. ఆ పోరా రాడు మొత్తం అన్ని మొత్తం అడల్ట్ పోతున్నాడు పోరాడు మొత్తం బొరాన్ రాడు అని పొరాడు రాడు 8th క్లాస్ అంటాడు పోరాడాడు. ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ అన్ని కూడా అన్ని నిన్ను చెప్తాడు దేంతో సులిగా. నీ ఆయన తప్పిస్తుంటే నువ్వు మొదల కథలు దిగుతావు. లిమిట్ క్రాస్ అవుతుండ్రు నాయన. 1వ రోజు తాక్కుంటూ మందే తాగినాడ డైరెక్ట్. పొరగాళ్ళు ఇంత లేరు మొత్తం అంతా గింతనే రోడోడు మొత్తం సిట్టింగ్ వేసుకొని నువ్వు తాగుతుర్రు. కాటన్ 35 రోజు సోయి లేకుండా రోడ్లు థమ్సాప్ మా అంటే బీర్ తాగాలి. బీర్ కాదురా నాయన డైరెక్ట్. ఇంకా కొన్ని మందుల పేరు కూడా తెలుస్తారు. మొత్తం స్టిక్కర్ వీకేస్తారు అంతా. 50 డిప్స్ కొడితే వదిలేస్తాను నేను. 50 ఒక్క 10 నిమిషాలలో కొట్టాలి, గంట సేపు కూడా కాదు, ఒక్క 15 నిమిషాలు ఆకుట కొట్టాలి, నాన్ స్టాప్ కొట్టాలి. మళ్ళా 15 నిమిషాలలో కొట్టాలి. ఇట్లా నువ్వు రిలీఫ్ వదిలి పోరా నువ్వు. అరే దవదవ కానీ రైదు ఒకటి కొడతావా తెగినట్టు కాదు మన గట్టు అవుతారు బై. ఆ కుర్చీని మడతబెట్టి మనకు దిక్కు కాదు. నువ్వేం చేస్తున్నావు? ఏం తీయమంటే డిప్స్ తీరా. డిప్స్ ది మంచి కరెక్ట్ డిప్స్ ది కరెక్ట్ 50 తీయాలి. మళ్ళీ ఫస్ట్ ఒకటి అని అంటి మహాబోయో గుర్రం అంటాడు. ఒక్కసారి పడితే మహా లెక్క 35 అయినాయి. ఇంకా 42 కరెక్ట్ లెక్క. అరే 10 కూడా 10 అయినాయి రా అంతే కరెక్ట్. ఎన్ని అయినాయిరా? 10. అవి కూడా మళ్ళీ కరెక్ట్ చేస్తూనే లేడు. పంతుండు లేస్తుండు, ఓసారి ఏమో నిలబడుతుండు. అరే నీ తోడిగా ఆగా నువ్వు వేరే చేసిన లేవురా చేయి ఇంకో 10 కొట్టు. ఆయనకి మళ్ళీ గుర్తు రావాలరా. ఆడు దిప్సీ రాడే ఆడు కింద వాడు బొర్రాడుతున్నా. అరే ఒకటి చూపి ఆ సాంపిల్ చూపిస్తాడు చూడు. మంచిది రా. నువ్వు కొట్టి చూపి అట్లా కొడతాడు చూడు. నువ్వు లేవు ఫస్ట్ చూడు కొడు ఆడు చూడు ఎట్ట కొడుతుంది చూడు. అది నేనటంటి దండాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద చూపిస్తా
మంచిది కానీ కొట్టురా తలకాయ రెండే చూపిస్తా ఇంకా నేను కూడా ఆడలేక రెండుకి ఎక్కువ తీయలేము నాతో ఏ కరెక్ట్ తీస్తుర్రు రీడు ఇట్లా తీయాలి అర్థమైందా ఈ కరెక్ట్ తీస్తుండ్రా అట్లా తీయరా ఒక పదన్న కరెక్ట్ది పదన్న కరెక్ట్ది కింది పోవాలరా ఛాతి భూమి దాకా పోవాలి సగంలో వేస్తున్నావు పండొద్దు అట్లా పంతున్నావు పండొద్దు అది పండు లెక్క ఉండదు అట్లా పంత లెక్క ఉండదు అది రైట్ మళ్ళీ వేస్తావరా మళ్ళా మళ్ళీ పోరీలు గీళ్ళు అని తిరుగుతావా